గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 16వ తారీఖు ఆగస్టు 2026 నుండి 22వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంతమంది మిత్రులు కూడా శత్రువులా తయారవడము, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి అసంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు రాక విపరీతంగా ఖర్చులు పెరగడం మిమ్మల్ని మానసిక అశాంతికి కలగజేస్తాయని చెప్పచ్చు. మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు ఉన్నాయి, జాగ్రత్త. ప్రయాణాలలో తొందరపాటు ప్రయాణాల వల్ల ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల, దురుసుగా కోపంగా మాట్లాడడం వల్ల కావలసిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. క్రయ విక్రయాల్లోనూ లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లోనూ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. లిటిగేషన్ ఉన్న భూములు కొనడం కానీ, రాత కోతల్లో ఇబ్బందులు కానీ కనపడుతూ ఉన్నాయి. కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఉంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్మెయిల్స్ గురే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మడానికి మంచిది కాదు. వచ్చినటువంటి ఆదాయం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. అనారోగ్య సమస్యల వల్ల, కుటుంబ ఖర్చుల వల్ల, ఇంటి వెచ్చాల వల్ల, అనేక కారణాల చేత పిల్లల యొక్క చదువుల కోసం అవ్వచ్చు, లేదా అనేక కారణాల చేత విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు ఈ వారం చాలా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో ఖర్చులు కానీ, రుణ బాధల వల్ల కానీ మనశ్శాంతి లేకపోవడము, కొత్త అప్పులు చేయవలసి రావడము, పాత అప్పులు తీర్చలేకపోవడము ఇబ్బంది పెడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోయే అవకాశాలు, తప్పుడు పనులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, తీవ్ర ఇబ్బందులు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం నరఘోష అధికంగా ఉంటుంది, జాగ్రత్త. ప్రయాణాలలో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక వెళ్ళిపోతున్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య, కావలసిన వారి మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరగడం, గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడం, ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలన్నీ కూడా చికాకు కలిగిస్తున్నాయి. వారం ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టం, వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం మంచిది కాదు. ఎవరిని నమ్మకండి, నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమ కలాపాలు కానీ పెద్దగా అనుకూలించడం లేదు. ప్రేమించిన వ్యక్తుల మధ్య అనుకోని వివాదాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్, ప్రతిభ, స్కిల్స్ ఉన్నా కూడా సరైన గ్రోత్ కనపడటం లేదు, లేదా అనుకున్న మార్కులు, ర్యాంకులు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగాల్లో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగం అంతా కూడా కత్తి మీద సాములాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి తరచూ అసహనానికి లోనవడం, విరక్తి ఆలోచనలు, నీరసము, నిస్సత్తుతో పాటుగా భర్తతో విభేదాలు, కుటుంబంలో కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు, అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పెట్టెలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే
ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పులన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. చాలా రకాల పెద్ద పెద్ద వివాదాల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వారితో శారీరక కలయికలు, శారీరక భోగాలు అనుభవిస్తారని చెప్పచ్చు. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం ఎందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వృద్ధి అవ్వబోతున్నాయి. వ్యాపారం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీ కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. ప్రేమికులు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య బ్రేకప్స్ పోయి మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు. మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ కూడా బయట ప్రపంచానికి చూపించగలుగుతారు. అనుకున్నది సాధించడానికి ఈ వారం అంతా కూడా బాగా కష్టపడతారని చెప్పచ్చు. శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. చక్కని మాట తీరువు, అందరినీ ఆకట్టుకోవడం బ్రహ్మాండంగా పెరుగుతోంది. దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. నూతన గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి విషయంలో, డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి కలిసి వస్తుంది. అలాగే సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అంతర్గత శత్రువులు, నరదిష్టి కూడా బాగా పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ బాగా సంపాదించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కనపడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం రాబోతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి చక్కని పంట లాభాలు, ఆదాయ ప్రాప్తి కనపడుతోంది. విద్యార్థులు కూడా ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి విద్యల పట్ల, కోర్సుల పట్ల అవగాహన పెరుగుతుంది. కొత్త పుస్తకాలు చదువుతారు. పరీక్షల్లో బాగా పాస్ అవ్వగలుగుతారు. నేర్చుకున్న విద్య యొక్క ప్రయోజనాన్ని బాగా అందరికీ చూపించుకోగలుగుతారు. దేశం కోసం బాగా కృషి చేస్తారని చెప్పచ్చు. అలాగే విశేషమైనటువంటి భవిష్యత్తు గురించి, ఉద్యోగాల గురించి తాపత్రయపడతారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, పార్ట్ టైం జాబులు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. స్త్రీలకు కూడా మీ నడవడికలో మార్పులు, ఇంటిలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా చాలా ఉత్సాహంగా, సంతోషంగా కాలం గడుపుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుని చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ